చూద్దాము ఒకవేళ కలిస్తే బై మిస్టేక్ ఏమైనా కలిస్తే ఆ ఛాయిస్ వస్తే కళ్యాణ లక్ష్మి చేతులకు వచ్చిన రైతు కళ్యాణ లక్ష్మి చెక్కులు అంటే సీఎం రిలీఫ్ చెక్కులు కూడా కళ్యాణ లక్ష్మి చెక్కులు షాదీ ముబారక్ 26 + 1 27 సీఎం రిలీఫ్ చెక్కులు కూడా 71 చెక్స్ అవి కూడా ఉన్నాయి. మొత్తము 10 లక్షల రూపాయలు అట్లా కళ్యాణ లక్ష్మి 25 లక్షల రూపాయలు తీసుకోవడం లబ్ధిదారులకు కూడా మీ అందరికీ కూడా సాధారణంగా నమస్కరిస్తూ అంటే నా సహచర కాంగ్రెస్ మిత్రులు నాయకులు అందరికీ కూడా నమస్కరిస్తూ చాలా సంతోషం. ఈరోజు బీబీనగర్ మండలంలో మరి చర్చలు తీసుకోవడం ఇవ్వడానికి సరే. ఈ మధ్యకాలంలో హడావిడి నడుస్తూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో మొదటి సంవత్సరం ప్రజాపాలనలో భాగంగా మరి చేసిన అనేక కార్యక్రమాలు, గొప్ప కార్యక్రమాలు చేసినాము. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వము, సహచర క్యాబినెట్ మంత్రులు అందరూ కూడా కలిసి అనేక కార్యక్రమాలు చేసినారు. అవన్నీ చేసిన సందర్భంగా సంవత్సర కాలం చేసిన కార్యక్రమాలకు సంబంధించి మొదటి సంవత్సరము మరి ప్రజాపాలన విజయోత్సవాలు డిసెంబర్ 1 నుంచి 7వ తారీఖు వరకు ఈ విజయోత్సవాలు నిర్వహించుకుంటున్నాం. సో అందులో భాగంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. అందులో ఎక్కువ బిజీగా ఉండడం యాక్చువల్గా చెప్పులు కూడా కొంచెం యూనివర్సిటీస్ కానీ నిన్న ఫర్ ఎగ్జాంపుల్ భువనగిరిలో ఫార్మసీ కాలేజ్ ఇనాగ్రేషన్ అయింది. 60 సీట్లు ఫార్మసీ సీట్లకు అడ్మిషన్ తీసుకోవడం. అట్లనే పారామెడికల్ సంబంధించిన పారామెడికల్ సంబంధించిన 60 సీట్లు కూడా స్టార్ట్ చేసుకోవడం జరిగింది. మరి ఈ రోజు అర్బన్ కూడా జరుగుతుంది. అంటే మున్సిపాలిటీలలో పురపాలికలలో అక్కడికి సంబంధించిన అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతుంది. ఈరోజు భూమిలో కూడా అర్బన్ డే కూడా ఉన్నది. ఈరోజు అంటే ఈరోజు రాజు భద్రాద్రి గార్డెన్ లో ఫంక్షన్ హాల్లో భువనగిరి మున్సిపాలిటీకి సంబంధించిన అనేక కార్యక్రమాలు కొన్ని ఇనాగ్రేషన్స్ ఉన్నాయి. అట్లనే హ్యాండిక్యాప్ వికలాంగులకు సంబంధించి కూడా దాని మీద కార్యక్రమం కూడా కలెక్టర్ ఆఫీస్ లో ఇప్పుడు మరి 12 రూపాయలు చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు అది. సో అక్కడ కూడా విధానం ఇట్లాంటి అన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మరి ఒకరోజు చేనేత దాని మీద కూడా కార్యక్రమంలో అనేక రోడ్లు కూడా ఇనాగ్రేషన్ చేసుకున్నాం. 4 రోజుల మీద ఢిల్లీలో కూడా చాలా రోడ్లు కూడా దాదాపు 15 రోడ్లు వరకు చాలా రోడ్లకు శంకుస్థాపనలు చేసుకునే కార్యక్రమం కూడా బీబీనగర్లో కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. ఇదివే సంతోషం, అంతా బాగా జరుగుతూ ఉంది. మరి రైతులకు సంబంధించిన రుణమాఫీ కూడా 25 లక్షల మంది రైతులకు 21,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ కూడా జరగడం జరిగింది. మొన్న డిసెంబర్ 30 నాడు 3 లక్షల మంది గురించి 3 లక్షల మంది అకౌంట్స్ ఎర్రర్స్, ఆధార్ కార్డ్ ఎర్రర్స్ ఉన్న వాళ్ళకు కూడా 3 లక్షలు కొత్తగా మొన్న కూడా మిగిలిపోయిన వాళ్ళకు 3 లక్షల రుణమాఫీ కూడా ఇవ్వడం జరిగింది. సో ఆ విధంగా రుణమాఫీ జరుగుతుంది. త్వరలో ఇందిరమ్మ ఇళ్ళ కార్యక్రమం కూడా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే కార్యక్రమం, ఇల్లు లేని వాళ్ళకు 5 లక్షల రూపాయలకు ఇల్లు ఇచ్చే కార్యక్రమం కూడా త్వరలో స్టార్ట్ చేసుకుంటున్నాం. ధరణి చట్టం కూడా వచ్చే అసెంబ్లీలో డిసెంబర్ 9 బహుశా డిసెంబర్ 9 నుంచి మొదలయ్యే అసెంబ్లీలో కూడా ధరణి చట్టం మరి రైతులను అనేక మందిని ఇబ్బంది పెట్టిన ఏదైతే ఉన్న చట్టం ఉందో దాన్ని ఒక మంచి చట్టం ప్రజలకు రైతులకు మేలు చేసే ఒక కొత్త చట్టాన్ని కూడా వచ్చే అసెంబ్లీలో కూడా పెట్టే కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి మరి కాంగ్రెస్
ప్రభుత్వ హయాంలో అన్ని మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. మొదటి సంవత్సరం ఉద్యోగస్తులు గొప్ప జరుగుతున్నాయి. సంతోషం. మరి ఈ సందర్భంగా ఇక్కడ ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అట్లే సీఎం ఫండ్ చెక్స్ ఇవ్వడం చాలా సంతోషం. ఓకే, నమస్కారం. ఈ చెక్స్ ఇస్తాము. మొట్టమొదటిసారిగా అన్నంపేట విలేజ్ నుంచి షాదీ ముబారక్ నగర్ తర్వాత పద్మ పద్మ ఇక్కడ చూడమ్మా. కలమ్మ మంద కలమ్మ చంద్రమ్మ ప్రెస్లో స్థానం నెక్స్ట్